హాయ్ ఫ్రెండ్స్, టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా పెరుగుతోంది. దాదాపు భారతదేశంలో 11 కోట్లకు పైగా దాటేశారు. ఇది షుగర్ ఉండి నిర్ధారించబడిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం షుగర్ రానున్న వాళ్ళు ఇంకా ఒక 10 కోట్ల మందికి పైగా ఉన్నారనేది మనకు లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటూ షుగర్ లెవెల్స్ని అదుపులో పెట్టుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. చాలా సందర్భాలలో అందరూ అడిగేది ఏంటంటే డయాబెటీస్ వచ్చిన కొత్తల్లో ఏం తినచ్చు అని చెప్పేసి. దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. మంచి వస్తువులు అన్నీ తినచ్చు. మన తాతగారు ఏమేమి తిన్నారో మనం అన్నీ తినచ్చు. లాస్ట్ 30-40 ఇయర్స్లో ఫ్యాషన్ అవుతున్న ఫుడ్ మాత్రమే మనకు మంచిది కాదు. సో దయచేసి షుగర్ స్టాప్ చేయాలండి. ఎప్పటికీ బెల్లం కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే అది హై గ్లైసిమిక్ కాబట్టి. రైస్, సౌత్ ఇండియన్స్ కాబట్టి ఈ డాక్టర్ ఎక్కడ రైస్ ఆపేయమంటాడని అందరూ భయపడుతూ ఉంటారు. సో రైస్ మీరు తీసుకోవచ్చు, కానీ సింగిల్ పాలిష్ రైస్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలర్ రైస్ తీసుకున్నట్లయితే షుగర్స్ పెరుగుదల అనేది కొంచెం నియంత్రించగలుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. మరి మిల్లెట్స్ తీసుకోవచ్చా? డెఫినెట్గా మిల్లెట్స్ మంచివి, వాటిలో అన్ని పోషక విలువలు ఉంటాయి. సో మిల్లెట్స్లో కూడా రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. మనకి చిరుధాన్యాలు చాలా అనేకం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వీటిని తీసుకోవచ్చు అన్నమాట. సో రైస్కి బదులుగా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే మనకు సెటైటీ లెవెల్స్ బాగుంటాయి. అంటే తిన్నామన్న తృప్తి కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా తినాలన్న కోరిక పుట్టకుండా ఉంటుంది. మనకి ఇంత ఫుడ్ తిన్న వెంటనే పొట్ట నిండలేదు అనుకుందాం, మనం ఇంకా తినాలనుకుంటాం. సో ఇంకాస్త ఎక్స్ట్రా తిన్నప్పుడు ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి పొట్ట సగం నిండగానే మనకి ఇంకా చాలురా బాబు, ఇంకా తినకూడదనే ఫీలింగ్ రావాలి. దాన్నే మనం సెటైటీ లెవెల్స్ అంటాం. సో సెటైటీ లెవెల్స్ మనం తెచ్చుకోవటానికి కూడా మనం కొంచెం ప్రయత్నించాలి. జనరల్గా మీకు కాస్త తిన్న వెంటనే పొట్ట నిండిపోతుంది, మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు బరువు ఎక్కువగా లేరనుకోండి, చాలా సంతోషం. బట్ బరువు ఎక్కువగా ఉన్నారు అండ్ ఫుడ్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది, పొట్ట నిండా తింటే కానీ నాకు కడుపు నిండదు, నాకు తృప్తిగా ఉండదు, నాకు నిద్ర రాదు అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో కాబట్టి ముందస్తుగా మీరు వెజిటబుల్ సలాడ్ తినచ్చు. అటువంటప్పుడు ఈ వెజిటబుల్ సలాడ్ కీరా, క్యారెట్, ముల్లంగి, కాస్త బీట్రూటు కలిపి లేదా విడివిడిగా కానీ సలాడ్ తిన్నారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఫుడ్ డిన్నర్ కావచ్చు, లంచ్ కోసం వెళ్ళామనుకోండి, ఇవి ఆల్రెడీ తినేసాంగా. కాబట్టి ఈ మెయిన్ కోర్స్ ఫుడ్ ఏదైతే ఉంటుందో కాస్త తక్కువ తిన్నా కూడా మనకు తృప్తి చెందుతాం మనం. అది ఇంపార్టెంట్. సో తద్వారా మనకు బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి. మీ మందులు పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంతేకాదు, ఇటీవల గతంలో డాక్టరు మీకు షుగర్ పెరిగిందని చెప్పి ఇన్సులిన్ లేదా మాత్రలు కానీ డోసులు పెంచినట్లు అయి ఉంటే మీరు కరెక్ట్గా పాటించిన తర్వాత ఆ డోసెస్ తగ్గే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. డయాబెటీస్ మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోతాం, లైఫ్ లాంగ్ వాడాలని చెప్పి అంటూ ఉంటారు. ఆ చైన్ని మీరు బ్రేక్ చేయండి. ఇప్పుడు ఎలాగ మనము ఒక ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటాం. వాడేమన్నాడు, 20 సంవత్సరాలు మీరు నెల నెల ఇంత కట్టాలనుకున్నారు. మీ దగ్గర డబ్బులు వచ్చే కొద్దీ మీకు బోనస్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. ఆ డబ్బును తీసుకెళ్ళేసి మీరు ప్రీ క్లోజర్ చేసేస్తే మీ లోన్ టెన్యూర్ తగ్గిపోతుందిగా. అదేవిధంగానే మనం తీసుకుంటున్న ఆహారాలు కానీ మనం కరెక్ట్గా తీసుకొని హై గ్లైసిమిక్ ఫుడ్ని కానీ నియంత్రించగలిగినట్లయితే మందుల మోతాదులు తగ్గుతాయి. మందులు పెంచాల్సిన అవసరం కూడా డాక్టర్కి లేకుండా ఉంటుందనేది నా మాట. అంతేకాకుండా వాటర్ చక్కగా తాగాలి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల చాలామంది నీళ్లు తీసుకోవటాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు, ఏసీల్లో ఉంటాం, దాహం వేయదు, బట్ నీళ్లు తాగాలిగా బాడీకి. సో నీళ్లు తీసుకోవాలి. మంచి ఐరన్, కాల్షియం ఉన్న ఫుడ్లు మనం ఎంపిక చేసుకొని తిన్నట్లయితే చాలా మంచిది. డెఫినెట్గా ఆయిల్, ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. చాలా వరకు షుగర్ పేషెంట్ అన్నప్పుడు కొలెస్ట్రాల్ కనపడుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా ఉండొచ్చు. సో కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి కాబట్టి వీలైనంత వరకు మనం శాచురేటెడ్ ఫ్యాట్స్ని తగ్గించుకోగలిగితే చాలా బాగుంటుంది అన్నమాట. అంతేకాకుండా సాల్ట్ కూడా తగ్గించాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉప్పు తగ్గించడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ బీపీ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే కూడా మనకి ఉప్పు తగ్గించడం చాలా ఇంపార్టెంట్. మనకు రోజుకి 3 లేదా 4 మ్యాక్సిమం 5 గ్రాముల ఉప్పు చాలండి, చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దీర్ఘకాలంగా అంటే 20-30 సంవత్సరాలుగా ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉప్పు, ఆయిల్ తగ్గియాలి. ఎందుకు, 20-30 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ ఉన్నప్పుడు కిడ్నీ ఫంక్షన్ కాస్త తగ్గే ఛాన్సెస్ ఉంటాయని మనం గమనిస్తూ ఉంటాం.
కాబట్టి ఈ సాల్ట్ తగ్గించినట్లయితే కిడ్నీ మీద లోడ్ తగ్గుతుంది, ప్లస్ బీపీ మందులు కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇది కూడా మనం గుర్తించాలి. ప్లస్ డెఫినెట్గా మీరు డాక్టర్ని కలవాల్సిన సందర్భంలో కలిసి డాక్టర్ చెప్పిన సూచనలు, తర్వాత అతను ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కానీ మనం కరెక్ట్గా పాటించినట్లయితే, డయాబెటీస్ ఉంది కదా అని చెప్పి డయాబెటీస్ ద్వారా కొన్ని సమస్యలు వస్తాయి కదా అని చెప్పేసి మనము ఆ సమస్యల్ని ఆహ్వానించకూడదు. మనం వాటిని రాకుండా చూసుకోవాలి. ఈ ఒక్క సమస్య కూడా మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఉదాహరణకి మైక్రో అల్బుమినూరియా, యూరిన్లో అల్బుమిన్ పోతుంది, యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయని చెప్పేసి మనం భయపడటం కాదు. ఎప్పుడైతే షుగర్స్ని మనం మంచి కంట్రోల్లో పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారాన్ని పద్ధతిగా తీసుకుంటామో, ఈ ప్రోటీన్ బయటికి వెళ్ళటం కూడా తగ్గిపోతుంది. అప్పటికి ఇంకాస్త కొంచెం ప్రోటీన్ ఉన్నట్లయితే మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆ మెడిసిన్స్ డాక్టర్ గారు మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. తద్వారా కలిగే బెనిఫిట్ ఎలాగో మీకు వస్తుందన్నమాట. బట్ మీరు వ్యక్తిగతంగా పాటించాల్సినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవకండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా చాలామంది భయపడుతున్నది ఏంటంటే, ఎక్కువ కాలం ఈ డయాబెటీస్కి కానీ, బ్లడ్ ప్రెషర్కి కానీ, కొలెస్ట్రాల్కి కానీ, థైరాయిడ్కి కానీ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే వాటితో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. కొంతమంది భయపడి అసలు స్టార్ట్ చేయకుండానూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకు? ఈ మెడిసిన్స్ అన్నీ కూడా దీర్ఘకాలంలో దుష్ఫలితాలు రాకుండా ఉండటానికి తయారు చేయబడినవి. ప్లస్ టెక్నాలజీ కూడా వీటికి చాలా ఉన్నతమైన టెక్నాలజీ వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కాంపోజిషన్ సేమ్ ఉన్నప్పటికీ తయారు చేసే ప్రక్రియ వల్ల కూడా కొన్నిసార్లు మెడిసిన్ను సెట్ అవ్వకపోవటం లేదా చిన్న దుష్ఫలితాలు రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటిప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, ఉన్న వాటిల్లో ఇంకొంచెం మెరుగ్గా తయారైన మందుని, కాంపోజిషన్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏదైనా మెడిసిన్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డాక్టర్ దృష్టికి తీసుకురావటం ఎంతైనా అవసరం ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. కొన్ని మంచి క్వాలిటీ మెడిసిన్స్ వాడినప్పుడు తక్కువ మోతాదు కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట. కాబట్టి మెడిసిన్స్ గురించి దయచేసి భయపడకండి. అండ్ అవసరం ఉన్నప్పుడు కావాల్సినంత మోతాదులో మనం మితంగా వాడుకుంటున్నప్పుడు ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా మనం హాయి అయిన జీవితాన్ని మనం గడపచ్చు. అయినప్పటికీ ఒకవేళ మీకు మెడిసిన్ ఏదైనా పడక ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు కావాల్సిన దాన్ని మారుస్తారు, అడ్జస్ట్ చేస్తారు. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదనేది నా గట్టి నమ్మకం. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటూ ఉంటారు, వ్యాయామం చేయకుండా నచ్చినటువన్నీ తినేసినా కూడా నాకు షుగర్ కంట్రోల్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి. అది అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి పనికొస్తుంది, కానీ నేరుగా వైద్యం చేసే డాక్టర్స్కి పనికిరాదు అది. ఎందుకు? తినకూడదని తినేసి షుగర్ పెంచుకుంటూ ఉంటే షుగర్ ఎలా తగ్గుతుంది మనకి? ఒకవేళ ఏదైనా మనం తాత్కాలికంగా ఏదైనా తీవ్రమైన డైట్, కీటో డైట్ ఇలాంటివి చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయొచ్చు. బట్ ఒక వ్యక్తి ఎంతకాలం కీటో డైట్లోనే ఉండగలుగుతారు? అంటే రైసు తినకుండా కేవలం మాంసకృత్తులు మాత్రమే తింటూ ఎన్నాళ్ళు ఒక మనిషి ఉండగలుగుతాడు? అది పెద్ద ప్రశ్నాంశం. అంతేకాకుండా ముఖ్యంగా భారతీయులకి కీటో డైటు ఎంతవరకు క్షేమం లేదా సురక్షితం అనే దాని మీద పెద్ద ప్రశ్నలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర లేదా ఐరోపా దేశానికి నార్త్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఓన్లీ మాంసమే దొరుకుతుందన్నమాట సంవత్సరంలో దాదాపు 8-10 నెలలు. కాబట్టి వాళ్ళు బాడీస్ దానికి అలవాటు అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు కీటో డైట్ చేయడంలో కొంచెం డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. బట్ మనం భారతీయులు ఎక్కువగా మనం రైసు, చిరుధాన్యాలు, పంటలు పండించుకొని ఎక్కువగా మనం శాకాహారం పైగా ఇలాగ మనం తరతరాలుగా జీవిస్తూ బతుకుతూ వచ్చామన్నమాట. ఒక్కసారిగా బాడీకి మనం మాంసకృత్తుల్ని పరిచయం చేయటంలో లివర్ కానీ కిడ్నీ కానీ కొంచెం ఇబ్బంది పడతాయి అన్నమాట. అందుకే ఇటీవల మనం చాలామందిలో ఫ్యాటీ లివర్ సమస్యలు కానివ్వండి, లేకపోతే లివర్ ఎంజైమ్స్ పెరగటాన్ని, లేదా కొంచెం కిడ్నీ మీద ప్రమాదం లైట్గా స్టార్ట్ అయ్యి జిఎఫ్ఆర్ తగ్గటం కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని సమస్యలు కూడా గమనిస్తున్నాం. కాబట్టి అందరికీ అన్నీ ఒకటే అని కాదు, ఎవరికి ఎలాగా
ప్రభావం ఉంటుంది, ఎలాంటి మందులు ఎవరికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి, ఏ డైట్ ఎవరికి సెట్ అవుతుంది, ఎలాంటి డైట్ ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది. సో దీర్ఘకాలంలో ఏ డైట్ మనకు సురక్షితం, క్షేమం, ప్లస్ మీరు సౌకర్యంగా ఫీల్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇలాగ రకరకాల అందులో అంశాలు ఉంటాయన్నమాట. ఇది ఒక సెంటెన్స్తో 2 నిమిషాలు చెప్పగలిగింది కాదు, ఇది ఒక పెద్ద సముద్రం ఇందులో. కాబట్టి మీరు డాక్టరు ఏకాభిప్రాయంలో మనం కరెక్ట్గా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా డయాబెటీస్ను జయించి హాయిగా మనం జీవితాన్ని గడపచ్చు అనేది గట్టి నమ్మకం నా ఒక్కరిదే కాదమ్మా. కొన్ని వేల డాక్టర్స్ ఉన్నారు ఇండియాలో, అందరూ విజయవంతంగా చాలా సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దాదాపు 40, 50, 60 సంవత్సరాలకు పైగా డయాబెటీస్ వైద్యం అనేది మన భారతదేశంలో అద్భుతంగా జరుగుతుందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే గ్లోబల్గా అంటే ఇంటర్నేషనల్గా చూస్తే కూడా మనం ఇండియన్ డాక్టర్స్ డయాబెటీస్ని వారి పేషెంట్స్కి విజయవంతమైన వైద్యాన్ని అందించగలుగుతూ దుష్ఫలితాలు రానివ్వకుండా చాలా సహాయం చేస్తున్నారనేది నమ్మకం అన్నమాట మనకి. ఎస్, ఇంత చెప్పినప్పటికీ కొంతమందికి మనం డయాబెటీస్ వల్ల ఫుట్ గ్యాంగ్రీన్ కానీ, డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, డయాబెటీస్ వల్ల లివర్ ఫెయిల్యూరు, డయాబెటీస్ వల్ల రెటినోపతి ఇలాంటివి కూడా గమనిస్తూ ఉన్నాం అప్పుడప్పుడు. బట్ ఈ కేసెస్ చాలా చాలా తగ్గిపోయినాయి అన్నమాట. ప్లస్ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చి ఉంటే వాళ్ళ చరిత్ర, వాళ్ళ హిస్టరీని కానీ మనం లోతుగా చూసినట్లయితే నెగ్లిజెన్స్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో కనపడుతుంది. మందులు మానేయటం, లేదా ఇన్సులిన్ డాక్టర్ ఇచ్చినట్లయితే కొన్నాళ్ళు తీసుకొని దాన్ని స్టాప్ చేయటం, లేదా సొంతంగా డోసులు అడ్జస్ట్ చేసుకుంటూ సంవత్సరాల తరబడి డాక్టర్ని కలవకుండా సొంతంగా మందులు మెడికల్ షాప్లో కొనుక్కొని తీసుకొని, లేదా సొంతంగా డోసులు అడ్జస్ట్ చేసుకొని ఆ అడ్జస్ట్ చేసే ప్రయత్నంలో మితిమీరిన మోతాదులు వాడి కూడా కొంతమంది లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి, క్షేమంగా ఉండండి అనేది నా ప్రార్థన.